ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో ఉన్నాం. అయితే ఈ యొక్క చిన్నశంకర్లపూడి గ్రామానికి ఎన్ఆర్ఐ శశి యాదవ్ ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈయన ఆస్ట్రేలియాలో స్థిరపడి ఇప్పటికే కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేసి ఉన్నారు. అయితే ఇంకా అత్యధికంగా అంటే మనం సంపాదించింది ప్రజలకు అలాగే బడుగు బలహీన వర్గాలకు ఖర్చు చేయడం అనేది కొంతమందికి మాత్రం ఉంటుంది. ఇదే దృక్పథంతో సేవలు అందించేందుకు ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు శ్రీరామనవమి కావడంతో నగర పంచాయతీ ఏలేశ్వరంలో రాయవరం కాలనీ నుండి మొదలుకొని ఇప్పుడు పేరవరం అలాగే చిన్నశంకర్లపూడి అలాగే భద్రవరం ఇలాంటి శ్రీరామ ఆలయాలన్నింటినీ సందర్శించుకుంటూ తొలి అడుగు వేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేక కారణం ఇక ముందు నా వంతుగా మన భారతదేశంలో ఉన్న పేద వర్గాలకు అనాథలకు వీళ్ళందరికీ కూడా సోషల్ యాక్టివిటీస్ ద్వారాగా సేవలు అందించేందుకు ఈయన ఇక్కడ తొలి అడుగు వేయడం జరిగిందని చెప్పేసి తెలపడం జరిగింది. దీనికి సంబంధించి శశి గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు మీ మోటో ఏంటి? నమస్కారం. బేసిక్గా ఏంటి అంటే మన అందరం కూడా ఈ భరత నెలలో పుట్టి పెరిగాము. మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన అందరం కూడా పుట్టి పెరిగాము. సో అవకాశాలు కొంతమందికే దొరుకుతాయి. అలా నాకు దొరికిన అవకాశంతో నేను ఆస్ట్రేలియా వరకు వెళ్ళగలిగాను. ఇక్కడ చాలామంది నిరుపేదలు కావచ్చు, లేకపోతే బడుగు బలిగిన వర్గాలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైనా సరే చాలామందికి ఉపాధి లేదు. చాలామందికి అవకాశం వచ్చినా ఎలా చేయాలో కూడా తెలియదు. సో నేను ఈ ప్రాసెస్లో ఎంతో కొంత మార్పు తీసుకురాగలిగి ఒక ప్లాట్ఫామ్లో నేను ఒక కాంట్రిబ్యూషన్ చేయగలిగితే మాత్రం అందులో నేను చాలా సంతృప్తి చెందుతాను. నేను లాస్ట్ ఒక 2004 నుంచి నేను సంఘ సేవలు చేస్తున్నాను. నాకు ఉద్యోగం ఇన్ఫోసిస్లో వచ్చినప్పటి నుంచి కూడా మేము ఎవ్రీ వీకెండ్ ఒక ఆర్ఫనేజెస్కి వెళ్ళడము, అక్కడ ఎంతో కొంత సేవ చేయడము, తర్వాత అలాగే వేరియస్ నాయకులు వాళ్ళు చేసే కార్యక్రమాల్లో కూడా పాల్గొనటము, అక్కడ కూడా ఎంతో కొంత సేవ చేయడం చేస్తూ ఉన్నాను. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నా సేవ కార్యక్రమాలు కొంచెం పెంచేయడం జరిగింది. నాకు బయట ఉండే రిలేషన్షిప్ కావచ్చు, చాలామంది కూడా ఏమన్నా మంచి ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పండి శశి అని కూడా చెప్తున్నారు. సో నేనేమనుకున్నానంటే ఇక్కడ ఒక నిరుపేద కావచ్చు, ఒక ఎడ్యుకేషన్కి కావాల్సిన ఫీజు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఉద్దేశ అవకాశాలు కావచ్చు, ఏదైనా సరే నా తరఫున నేను ఏమైనా చేయగలిగితే దాంట్లో నాకు కూడా ఒక సంతృప్తి పొందుతాను. సో ఆ విధంగా నేను చేద్దామని అనుకుంటున్నాను. మీరు ఆస్ట్రేలియాలో మీ ప్రయాణం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఆస్ట్రేలియాలో వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు అయిపోయింది. నేను ఎప్పుడు అక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడ రానేమో అనుకున్నాను. కానీ 2019-20 ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పుడు కొంతవరకు నాలో మార్పు వచ్చిందన్నమాట. అక్కడ చాలామందికి ఉపాధి కల్పించిన తర్వాత అప్పుడు అనిపించింది ఇక్కడ విదేశాల్లో ఉన్న చాలామందికి ఉపాధి కల్పిస్తున్నాం. అలాగే ఇండియాలో మనకు తెలిసిన సోదరులు, మనకు తెలిసిన మిత్రులు, తర్వాత మనకు తెలిసిన ఫ్యామిలీస్ చాలామంది ఉండిపోయాయి. వాళ్ళకి మనం ఏం చేస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ తోటి ఇండియాలో వచ్చి ఒక బిజినెస్ ఇండస్ట్రీస్ పెడదామని చెప్పి నేను అనుకున్నాను. అలాగే 2022 నుంచి స్లోగా దాని ప్లానింగ్తో వచ్చాను నేను. ఎక్కడ మనకి పాసిబిలిటీ ఉంటుందో ఆంధ్రానా, తెలంగాణనా, లేకపోతే చెన్నై, లేకపోతే ముంబై, అలా చాలా గ్రామాలు తిరిగాను నేను, చాలా స్టేట్స్ కూడా తిరిగాను. అలాగే నేనేమనుకున్నానంటే ఇక్కడ మా రిలేటివ్స్ చాలామంది ఉన్నారు. ప్రతిపాడులో ఉన్నారు, పిఠాపురంలో ఉన్నారు, అలాగే మనకి వైజాగ్, మన గుంటూరు, విజయవాడ, సో రాజమండ్రి. సో నాకు తోచినట్టుగా, నాకు వీలైనట్టుగా మీ అందరి సపోర్ట్, సహాయ సహకారాలతోటి ఎంతో కొంత ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలంటే అనిపించింది. నేను పిఠాపురంలో కూడా లాస్ట్ ఇయర్ 800 మందికి జాబ్స్ ఇవ్వడం జరిగింది, జాబ్ మేళా పెట్టి. అంటే అప్పుడు అక్కడ ఎలక్షన్స్కి ముందే ఒక ప్లాట్ఫామ్ తయారు చేశాను. సో అట్లాంటి ప్లాట్ఫామ్స్ తయారు చేస్తే చాలామందికి ఉపాధి కలుగుతుంది. సో దాంట్లో నాకు వచ్చే తృప్తి, అలాగే నా వల్ల కొంతమంది కూడా ఇన్స్పైర్ అయ్యి ఒక 10 మంది నిస్వార్థంగా వచ్చి ముందుకొచ్చి పనిచేస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. మీరు ఒక్కరేనా, మీతో పాటు ఎన్ఆర్ఐ సర్కిల్ ఉందా ఈ సేవలు అందించేందుకు? ప్రస్తుతం అయితే ఒకటిగా స్టార్ట్ అయ్యాను, కానీ ఇది పెద్ద సైన్యంగా మారుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పనిసరిగా అండి. అలాగే ఇవాళ మీరు ప్రయాణం మొదలుపెట్టారు కదా, ఈరోజు ఈ శ్రీరామనవమి ఆలయాలు సుమారు ఎన్ని దర్శించి ఉంటారు ఇప్పుడు? దాదాపుగా ఈ ట్రిప్లో అయితే 10 షెడ్యూల్ చేశారు. ఇప్పటికి 5 అయిపోయినాయి, ఇంకొక 5 వరకు ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారు. ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో ఈరోజు మా నాన్నగారి మిత్రులు, వాళ్ళకి సంబంధించినటువంటి స్నేహితులు వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేశారు. ఒక ఆత్మీయ కలయిక అనుకోండి, లేకపోతే ఇది నా అదృష్టం. పండగ రోజు ఇలా రావడం, ఇలా మీ అందరి ముందు వచ్చి మీ అందరితో బ్లెస్సింగ్స్ తీసుకుంటూ, అలాగే మీ అందరితో కలిసి ఎంతో కొంత అన్నదానాల్లో పాల్గొనడం కానీ, లేకపోతే మీరు చేసే మంచి కార్యక్రమాల్లో నాకు కూడా ఒక చిన్న పుణ్యం లభించేటటువంటి కార్యక్రమాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయడం చాలా బాగుంది. సో నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నెక్స్ట్
ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ప్రయాణిస్తున్న ప్రయాణంలో నెక్స్ట్ ప్లానింగ్ ఏమని చెప్పగలరు వీక్షకులకు? నెక్స్ట్ ప్లానింగ్ అనేది ఈ రోజు కన్నా ఫ్యూచర్లోనే మనం ఆలోచిద్దాము ఏముంటుంది ఏంటని. కానీ సేవ చేయడం అనేది నేను ఎప్పుడు విడవను. నాకు చాలా సంతృప్తి చెందుతాను నేను దానివల్ల. అంటే నేను 2024 నుంచి కూడా ఎంతో కొంత నాకు వీలైనంత చేస్తూనే ఉన్నాను. సో అది దానికి మించిన సాటిస్ఫాక్షన్ ఇంకోటి లేదనిపిస్తుంది. సో అదైతే కంటిన్యూషన్ ఉంటుంది. ఫ్యూచర్లో ఏ డైరెక్షన్లో ఎలా వెళ్తాం అనేది ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చేసే ప్రతి పనికి కూడా మా అధికార న్యూస్ అలాగే మా జర్నలిస్టులు కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటామండి. అయితే ఈరోజు ఏదైతే ఈ యొక్క శశి యాదవ్ గారు ఈ యొక్క ఏలేశ్వరం మండలం అలాగే ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో అనేక దేవాలయాలని సందర్శిస్తూ శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం, ప్రజలు కూడా ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. అలాగే కేవలం ఇది ముహూర్తం మాత్రమే, రానున్న కాలంలో అనేక సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు నేను ముందుకు వస్తానని శశి యాదవ్ గారు తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటువంటి ఎన్ఆర్ఐస్ కానీ ఇంకా కొంతమంది తమ కష్టార్జితంతో ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా మన ఇండియాలో ఇటువంటి చారిటీస్ చేయడం వల్ల అనేక మంది పేదలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మార్గదర్శకం అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కవర్ మన వాసుతో అధికార న్యూస్. ఒక 50,000 రూపాయల వరకు ఈ గ్రామానికి, ఈ టెంపుల్కి అవకాశం కల్పించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. అలాగే ఎన్ఆర్ఐ శశి యాదవ్ గారు కూడా మనస్ఫూర్తిగా మొత్తం మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళడమే కాదు, మేము చేసిన ఈ నిర్మాణాలు చూసి చాలా సంతోషించి తన వంతులో కూడా 50,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అలాగే మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా మరి ఎన్ఆర్ఐ శశి గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి.